నమస్కారం ఏసిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు వార్తల్లోని ప్రధాన అంశాలు. లక్షలు వెచ్చించారు, లక్ష్యాన్ని మరిచారు. కూరగాయల మార్కెట్ పనితీరుపై ధ్వజమెత్తిన వ్యాపారులు. బాపట్లలో తీవ్ర నిరసన ప్రదర్శన. బదిరులను ఆదరించాలి, వారికి అవసరమైన చేయూతను అందజేయాలి. ప్రపంచవ్యాప్తంగా 46 కోట్ల మంది బదిరులు ఉన్నారని అంచనా. వైద్య రంగాన స్ఫూర్తి, ఆదర్శనీయుడు యార్లగడ్డ కృష్ణమూర్తి. ప్రథమ వర్ధంతి సభలో వక్తల ఘన నివాళి. బాపట్లలో కూరగాయల వ్యాపారులు నిరసనకు దిగారు. అధికారులు తమను అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 1.5 కోటి వెచ్చించి అందమైన కూరగాయల మార్కెట్ కట్టామని చెప్పుకోవటమే కానీ దానిని తగిన విధంగా ఇక్కడ ఎటువంటి వస్తువులు కల్పించలేదని వ్యాపారులు ధ్వజమెత్తారు. మంగళవారం కూరగాయల మార్కెట్ను బంద్ పాటించారు. అనంతరం పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్కు వ్యాపారులు వినతి పత్రాన్ని సమర్పించారు. బాపట్ల ప్రజానీకానికి శ్రీ లక్ష్మీ గణపతి కూరగాయల చిల్లర వర్తకుల సంక్షేమ సంఘం వారి విన్నపము. గతంలో పాత మార్కెట్ ఉండగా మేమందరం రోజుకి 15 రూపాయలు మాత్రమే అద్దె కట్టి వ్యాపారాలు చేసుకుంటుండేవాళ్ళం. గవర్నమెంట్ వారు మీకు కొత్త మార్కెట్ కట్టిస్తాము, మీకు కూడా అదే రీతిలో ఏదో కొంచెం పెంచి కొట్లన్నీ కట్టించిస్తామనే ధోరణితో చెప్తే మేమందరం వారి మాటలు నమ్మి గవర్నమెంట్ వారి అంటే కమిషనర్ గారు వీళ్ళంతా చెప్పారు. మేము మార్కెట్ ఖాళీ చేసే వాళ్ళకి అప్పచెప్పాము. మార్కెట్ కట్టారు. మార్కెట్ కట్టిన తర్వాత అద్దెల విషయంలోకి వచ్చేటప్పటికి ఒక కొట్టుకు 2400 రూపాయలు అద్దె కట్టాలని చెప్పని గొడవ చేశారు. అయ్యా అదేందయ్యా, అంతకుముందు మేము 15 రూపాయలు కట్టాము, ఇవాళ 20 రూపాయలు అన్నారు, లేదు 25 అన్నారు, కానీ ఒకేసారి ఇంత అద్దెలు పెంచడం ఏందయ్యా అని అడిగితే కాదు ఇది గవర్నమెంట్ రూల్ అంతేనని చెప్పారు. సరే మేమందరం అందరితో మాట్లాడి సరేనని చెప్పి 2000 రూపాయలకి అద్దె కట్టే కాడికి నిర్ణయించుకొని కొట్లన్నీ ఇచ్చేసాము. 2000 రూపాయల కాడికి కట్టేస్తున్నాం. తర్వాత కొంతమంది అందరం కలిసి అయ్యా మేము 2000 కూడా కట్టలేకపోతున్నామంటే పోయిన సంవత్సరం మార్చి కల్లా మీరు బకాయిలు లేకుండా కట్టండి, మీ అందరికీ రోజుకి 50 రూపాయలు చొప్పున వసూలు చేసి ఇస్తామని చెప్పని మాట చెప్పారు. అట్లాగే కట్టాము. దాన్ని కూడా ఎవరు పాటించలేదు. తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన కొత్త కమిషనర్ గారు కూడా చెప్తే ఆయన ఏమన్నా 2 నెలలు మీరు బకాయిలు కట్టండి, మిగతా బకాయిలు తర్వాత కదరు, మీకు రోజుకి 50 రూపాయల చొప్పున వసూలు చేసే దిశగా పరిష్కరిస్తానని చెప్పాడు. అదీను కాక ఇంత పెద్ద మార్కెట్ 1,30,00,000 రూపాయలు కట్టిన మార్కెట్కి గేట్లు లేవు. కనీసం సైకిళ్ళు కానీ రిక్షాలు కానీ వచ్చేనే ఉన్నా పెట్టుకోవడానికి సైకిల్ స్టాండ్ లేదు. అది కూడా కాక మొదటి నుంచి మార్కెట్ కట్టిన దగ్గర నుంచి మార్కెట్కి వాచ్మెన్ ఉంటాడు. అట్లాంటి ఈ కమిషనర్ గారు వచ్చిన తర్వాత వాచ్మెన్ కూడా తీసేశాడు. అదేందయ్యా అని చెప్పి పలుమార్లు మేము విన్నవిస్తే కూడా మీరు ముందు డబ్బులు కట్టండి తర్వాత పెడతాను అది ఇదనే మాటలు చెప్తున్నాడు. కానీ వాచ్మెన్కిను అద్దెల బకాయిలకి సంబంధం లేదు. అది కూడా కాక మార్కెట్లో చుట్టుపక్కల ప్రాంతంలో దరిదాపు 3 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి అనఫిషియల్ వ్యాపారాలు చేయడానికి లేదనేటువంటి రూల్స్ మార్కెట్ యాక్ట్లో ఉంది. అట్లాంటిది పోగొట్టేసి మార్కెట్కి దగ్గర దరిదాపుల్లో కూడా కొట్లు పెట్టి అనఫిషియల్గా రోడ్డు మార్జిన్లు దురాక్రమణగా ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళని గురించి కూడా గతంలో ఎన్నోసార్లు కమిషనర్లకు విన్నవించాం, ప్రజా నాయకులు కూడా విన్నవించాం. మా అరణ్య రోదన అయిపోయింది మా బాధలన్నీ. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఇక నుంచి ఈ వ్యాపారాలు చేయడం కన్నా ఎక్కడైనా భిక్ష ఎత్తుకొని బతికే వాళ్ళు బాగా బతుకుతున్నారన్న స్థితికి ఏర్పడిపోయింది మార్కెట్ పరిస్థితి. కాబట్టి ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫైనాన్సులు తీసుకొచ్చి అద్దెలు కట్టి వ్యాపారాలు చేయలేక కమిషన్ దారుల దగ్గర బాకీలు పడి వాళ్ళ చేత మాట్లాడి కొంతమంది కొట్టు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది ఈ బతుకెందుకురా బాబు అనేటువంటి దుస్థితి ఏర్పడిపోయింది మార్కెట్కి. కాబట్టి మా సమస్యలన్నింటినీ అనఫిషియల్గా ఉన్నటువంటి దుకాణాలు మొత్తం ఇమీడియట్గా తొలగించాలి, మార్కెట్ గేట్లు పెట్టాలి. లేదు వీళ్ళని తీసేసే దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు అనుకుంటే మార్కెట్లో ఎన్నో కొట్లు ఖాళీలు ఉన్నాయి, వాళ్ళందరూ వచ్చి మార్కెట్లో కూర్చోండి, దానివల్ల మున్సిపాలిటీ కూడా ఆదాయం వస్తుంది. కాబట్టి ఈ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేయకపోతే పూర్తి బంద్ నిర్వహించి మా నిరసన తెలియపరుస్తాం. కూరగాయల వర్తక సంఘం, కూరగాయల వర్తక సంఘం, కూరగాయల వర్తక సంఘం. ప్రముఖ వైద్యులు యార్లగడ్డ కృష్ణమూర్తి ప్రథమ వర్ధంతి సభ జరిగింది. పలువురు వక్తలు పాల్గొన్నారు. Gracias.
బదిరులను ఆదరించాలి, వారికి అవసరమైన చేయూతనివ్వాలి, వారిలో అవగాహన కల్పించాలి. ప్రపంచ జనాభాలో 46,60,00,000 మంది బదిరులు ఉన్నారు. వీరిలో 3,40,00,000 మంది పిల్లలు ఉన్నారు. ప్రపంచ బదిరుల సంఖ్య 2050 నాటికి 90 కోట్లకు చేరుకుంటుందని అంచనా. సరైన ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పిల్లల్లో బదిరత్వాన్ని 60% తగ్గించవచ్చని పేర్కొంటున్నారు. 12 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న 110 కోట్ల మంది యువ జనాభా శబ్ద కాలుష్యం వల్ల రానున్న రోజుల్లో బదిరులుగా మారే ప్రమాదం ఉన్నదని అంచనా. ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుంది. చదువుకొని ఇక్కడ చదువుకోవటం కానీ తర్వాత హాస్టల్ వసతి ఇదంతా కూడా చాలా బాగుంది. తర్వాత మేమంతా సంతోషంగా ఉన్నాము. ఇక్కడ పిల్లలందరూ కూడా సంతోషంగా ఉన్నాము. ఎగ్జామ్స్ వీటన్నిటి కూడా మేము చాలా శ్రద్ధగా చదువుకొని బాగా ప్రిపేర్ అవుతున్నాము అని చెప్పారు. ఈరోజు ప్రపంచ బదిరుల దినోత్సవం. ఇక్కడ మన బాపట్లలో 1987వ సంవత్సరంలో ఈ బదిరుల పాఠశాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ బాపట్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలో, అంటే ఈ విభిన్న ప్రతిభావంతుల డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి 3 ప్రభుత్వ పాఠశాలలో బాపట్లే అన్ని విధాలుగా ఒక మంచి పాఠశాలగా గుర్తింపు తెచ్చుకుంది. అది 14 ఎకరాల సువిశాలైనటువంటి ప్రదేశం. తర్వాత కాలేజీ కూడా ఉంది ఇక్కడ, జూనియర్ కాలేజీ. ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు దాదాపు 50 మంది పైచిలుకు వాళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇంకా చాలామంది ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి జీవనోపాధి వాళ్ళు సమకూర్చుకుంటున్నారు. కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ పాఠశాలలో ఇంత చక్కని పక్క భవనాలు, చక్కని ఒక పచ్చదనంతో కూడినటువంటి ఒక సుశాలైనటువంటి ఇంత పాఠశాల, ఇన్ని సౌకర్యాలు, ఇవన్నీ కూడా ఇతరత్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి వీరు తల్లిదండ్రులు కూడా తెలుసుకుంటే ఈ పాఠశాలలో ఈ పిల్లలకి ఇన్ని సౌకర్యాలు ఉన్నాయనే విషయం తెలుసుకుంటే తప్పనిసరిగా వాళ్ళు ప్రైవేటు పాఠశాల కాకుండా ఈ పాఠశాల చేర్పించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం అన్నిటికీ కూడా ఈ బదిలీ పిల్లలకి చాలా ఉచితంగా, ప్రతిదీ కూడా ఉచితంగానే, ఉచితమైనటువంటి భోజనం, ఉచితమైనటువంటి విద్య, ఉచితంగానే వాళ్ళకి దుస్తులు, సమదుస్తులు, ఇవి కాకుండా మళ్ళీ కాస్మెటిక్ ఛార్జెస్ ఇవన్నీ కూడా పిల్లలకి అందిస్తూ ఉంది. చక్కని ఆడుకోవటానికి కూడా పిల్లలకి చాలా విశాలమైన ప్రాంగణం ఉంది. ఇంత సువిశాలమైన ప్రదేశం, ప్రశాంతమైన ప్రదేశం మరి ఇంకా ఇతరత్ర ఏ పాఠశాల, ప్రైవేట్ పాఠశాల ఉండదు. విజయనగరం నుంచి గూడూరు వరకు ఉన్న పిల్లలు చదువుతున్నారండి ప్రస్తుతము. పోతే కాలేజ్ అనేది ప్రభుత్వ, ఇది హైదరాబాదు తెలంగాణలో కూడా లేదు గవర్నమెంట్ తరఫున జూనియర్ కాలేజ్ అనేది. కాబట్టి ఇక్కడ మనకు జూనియర్ కాలేజ్ కూడా ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం 25 మందిని తీసుకుంటారు. టోటల్గా 50 మంది ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఓన్లీ హెచ్ఈసి మీడియం మాత్రమే ఉందండి. పోతే ఇంకోటి ఏంటంటే ఈ పిల్లలకి పెన్షన్ గవర్నమెంటు అందిస్తూ ఉంది. వీళ్ళందరికీ బ్యాంక్ ఖాతాలు కూడా ఓపెన్ చేయమంటే బ్యాంక్ ఖాతాలు కూడా మేము ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి నెల వీళ్ళు 30-31 తారీఖు కల్లా 1వ తారీఖు పెన్షన్ ఖచ్చితంగా వీళ్ళు ఉంటే కానీ, వీళ్ళని చూస్తే కానీ అక్కడ పెన్షన్ ఇవ్వరు. కాబట్టి మాకు యాక్చువల్గా వాళ్ళ 150 మంది పిల్లలు ఉండాలి. 1వ తారీఖు పెన్షన్ కోసం వెళ్ళిపోయారు. దాదాపుగా 19 మంది మాత్రమే ఉన్నారు. అది కూడా ఏది పెన్షన్ లేని వాళ్ళు. కాబట్టి ఈ పెన్షన్ అనే దానివల్ల వెళ్తున్నప్పుడు ప్రతి నెల దగ్గర స్కూల్ 1 వీక్ టు 10 డేస్ సఫర్ అవుతుందండి పిల్లలు లేక. మేము కూడా ఖాళీగానే కూర్చుంటాం కంబైన్ చేసి క్లాసులు. కాబట్టి గవర్నమెంట్ దయచేసి ఈ వికలాంగులకి ఎట్లాగో బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఆ డబ్బులు కనుక వేస్తే ఈ అనవసరంగా వీళ్ళు వారంలో 10 రోజులు, నెలలో 10 రోజులు కానీ, వారం కానీ ఇంటికి వెళ్ళి మళ్ళీ రాకుండా ఉండే పరిస్థితి అనేది ఉంటుంది. చదువు కూడా చాలా బాగుంటుంది. కళాశాలగా అయితేనేమో ప్రభుత్వ రంగంలో బాపట్లో మాత్రమే ఉందండి జూనియర్ కళాశాల. డిగ్రీ కళాశాల మాత్రం ఇంకా ఏం ఏర్పాటు చేయలేదు. ఇది కాకుండా, ఈ పాఠశాల కాకుండా ఒంగోలులో ఒక పాఠశాల ఉంది, తర్వాత విజయనగరంలో ఒక పాఠశాల ఉంది. ఈ 3 విభిన్న ప్రతిభావంతుల డిపార్ట్మెంట్లో నడుస్తున్నటువంటి పాఠశాల 3. ఇది కాకుండా
ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కాకినాడలో ఒక పాఠశాల ఉంది. తర్వాత తిరుపతి దేవస్థానం కింద తిరుపతిలోను తర్వాత భీమవరంలోను 2 పాఠశాలలు వస్తుంది. సో ఇవి ప్రభుత్వము తర్వాత ఇంకా టీటీడీ కింద ఉన్నటువంటి ఈ పాఠశాలలో, మిగతావి ప్రైవేట్ పాఠశాలలు నడుస్తుంది. మొత్తం ప్రభుత్వ రంగంలో మాత్రం ఇవే ఉన్నాయండి. ఇంకా ప్రైవేట్గా మన విద్యతో పాటు పిల్లలకి మామూలు జనరల్ ఎడ్యుకేషన్ ఆల్ ద సబ్జెక్ట్స్ అంటే వాళ్ళు తెలుగు, లెక్కలు, సామాన్య, సోషల్ ఈ సబ్జెక్ట్స్తో పాటు ఇక్కడ ఉన్న పిల్లలకి మనం స్పీచ్ థెరపీ కూడా ఉంటుంది. అది 1 నుంచి 5వ తరగతి వరకు స్పీచ్ థెరపీ ఇచ్చి వాళ్ళకి మాటలు నేర్పడం ఉంటుంది. మరియు వాళ్ళకి మనకి చెవిటికి సంబంధించిన మిషన్లు చెవి మీద పెట్టుకుని 2 మిషన్లు ప్రతి విద్యార్థికి జాయిన్ అయిన వెంటనే మనము గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి ఇస్తూ ఉన్నాము. అవి కనీసం 11,000 రూపాయలు విలువ చేసేది. మిషన్లు గవర్నమెంటే ఉచితంగా ఇస్తుంది. మళ్ళీ దుస్తులు అన్నీ వస్తాయి. ఇక్కడ స్పీచ్ థెరపీలో పిల్లలకి హియరింగ్ ఎయిడ్స్తో పాటు గ్రూప్ హియరింగ్ ఎయిడ్ సిస్టము, మళ్ళీ వీటితో పాటు ప్రత్యేకంగా వాళ్ళకి స్పీచ్ థెరపీ ఇవ్వటం వల్ల వాళ్ళు బాగా అభివృద్ధి చెంది మాటలు ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారు. ఇది చదువుతో పాటు ఇది కూడా సైమల్టేనియస్గా స్పీచ్ థెరపీ అనేది ఉపయోగపడుతుంది. మళ్ళీ ఈ పిల్లలకి 10th క్లాస్ కానీ 10th క్లాసులో ప్రభుత్వం వీళ్ళకి 20 మార్కులకే పాస్ అవ్వడానికి అవకాశం ఇచ్చింది, ఎగ్జామ్షన్ ఇచ్చిందనమాట. భాషా సమస్యలు ఉంటే కనుక వాళ్ళకి మళ్ళీ ఇంగ్లీష్ అండ్ హిందీ సబ్జెక్ట్స్ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు. కాకపోతే ఏమంటే సిలబస్లో ఈ విద్యార్థులకి మాడిఫై చేసుకుని వీళ్ళకి అనుగుణంగా సిలబస్ తయారు చేసి ఇస్తే ఇంకా పిల్లలు ఇంకా మంచిగా చదివే అవకాశం ఉంటుంది. బాపట్లలో అంబేద్కర్ సేవా సమాజం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. బాపట్లలోని జమ్ములపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అంబేద్కర్ సేవా సమాజ సభ్యులు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ సేవా సమాజం తరఫున బాపట్ల అంబేద్కర్ సర్కిల్ నందు మేము సమాజం వారు ప్రతి ఏటా మేము మంచినీటి కార్యక్రమాన్ని పేద ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశాం. మరి ఈనాడు సమాజంలో మంచినీళ్ళు కూడా కొనుక్కునే పరిస్థితికి ప్రజలు ఉంటాం. మరి పేద ప్రజలు కొనలేని పరిస్థితుల్లో మంచినీటిని అందుబాటులో పెట్టాలని మా అంబేద్కర్ సేవా సమాజం సంకల్పం వల్లనే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని మేము బాపట్లలో ఆశిస్తూ ఉన్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ఈరోజు ప్రధాన అంశాలు మరొకసారి. లక్షలు వెచ్చించారు, లక్ష్యాన్ని మరిచారు. కూరగాయల మార్కెట్ పనితీరుపై ధ్వజమెత్తిన వ్యాపారులు. బాపట్లలో తీవ్ర నిరసన ప్రదర్శన. బదిరులను ఆదరించాలి, వారికి అవసరమైన చేయూతను అందజేయాలి. ప్రపంచవ్యాప్తంగా 46 కోట్ల మంది బదిరులు ఉన్నారని అంచనా. వైద్య రంగాన స్ఫూర్తి, ఆదర్శనీయుడు యార్లగడ్డ కృష్ణమూర్తి. ప్రథమ వర్ధంతి సభలో వక్తల ఘన నివాళి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.